అడగకుండా ఉండాల్సింది. హలో సార్ నేను సార్ సూర్యాని. చెప్పమ్మా. సార్ 2 రోజుల్లో మీ వర్క్ పూర్తి అయిపోతుంది సార్, మీరు ఏమైనా రాగలుగుతారా? లేదమ్మా, నా బంగారు తల్లి వస్తుంది, అదే నా కూతురు వస్తుంది. 2 days తర్వాత వస్తుంది, రాలేను, తర్వాత వస్తాలే. ఓకే సార్. 2 రోజులు నా కూతురు కాలేజ్ నుంచి వస్తుంది, ఇంకెక్కడికి వెళ్ళదు, నాతో ఉంటుందప్ప. త్వరగా నా పనులని పూర్తి చేసుకోవాలప్పా. ఈ రోజుతో మన బీటెక్ లైఫ్ అయిపోయింది. ఇంత ఫాస్ట్గా అయిపోతుంది అనుకోలేదు తెలుసా. మన సెండ్ ఆఫ్ పార్టీ కూడా అయిపోయింది. రేపటి నుంచి ఇంకెవరి దారులు వాళ్ళయ్యే. ఏం హేమా, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి మరి? జాబా, ఎంఎస్ఆ, ఏం ప్లాన్ చేస్తున్నావు? ఏ చదువు లేదు, ఏ ఉద్యోగము లేదు. ఇంటికి వెళ్ళక మా మేనమామతో పెళ్లి చేస్తారంట. ఇంజనీరింగ్ చదివి జాబ్ చేయవా? మేనమామ అయితే ఏజ్ ఎక్కువ ఉంటది కదా. అలా ఏం లేదు, నాకన్నా 4 years పెద్ద. మా అమ్మకు ముద్ర తమ్ముడు. అవునా? మీ మామ ఏం చదివాడు? ఫారెన్ లో ఎంఎస్ చేశాడు. జాబ్ ఏమైనా చేస్తున్నాడా? లేదు, బిజినెస్, పాలిటిక్స్. ఆహా, ఇంకేమైతే ఫ్యూచర్లో మనకు పనికొస్తాడులే. ఏం కావ్య, మరి నెక్స్ట్ నీ ప్లాన్స్ ఏంటి? ఏంటి కావ్య, నీకు కూడా ఇంటికి వెళ్తానే పెళ్ళా? అమ్మా, అలాంటిదే లేదు. మనమన్నా ఎంఎస్ చేయడానికి అమెరికాకు పోదామా? అమ్మో, మనకంత సీన్ లేదు. ఏదైనా జాబ్ వస్తే ఇక్కడే సెటిల్ అయిపోతా. ఏంటి కావ్య, జాబ్ వస్తే ఇక్కడే ఉండవు, నువ్వు అమెరికాకి వెళ్ళిపోతావా? నాకైతే ఎంఎస్ చేయడానికి వెళ్ళాలనే ఉంది, బట్ మా పేరెంట్స్ ఏమంటారో తెలీదు. అంటే ఇక్కడ జాబ్ కోసం రాసిన ఎగ్జామ్స్ అన్ని వేస్టా? ఒకవేళ జాబ్ వస్తే అప్పుడు ఆలోచిద్దాంలే. ప్రెసెంట్ సాఫ్ట్వేర్ సిచ్యువేషన్స్ ఏం బాగాలేవు. సో ఇక్కడ ఏమన్నా జాబ్ వస్తే బెటర్ జాయిన్ అయిపోదాం. ఏంటి హేమా, నువ్వు మీ మామగాడికి జాయిన్ అవుతావా? నాకంత అదృష్టమా? సరే సరే, మరి బస్ టైం అయింది, బయలుదేద్దామా? రామ బంగారు తల్లి, దీన్ని బాధ జరిగింది నాన్న. నాన్నని ఎలా అడగాలో, ఏమంటాడో భయం వేస్తుంది, ఏం అర్థం కావట్లేదు. ఏదైతే అదేంది, ఫస్ట్ అయితే వెళ్ళి అడిగేస్తాను. నాన్న, చెప్పురా. నాన్న, మా ఫ్రెండ్స్ అందరూ ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్తున్నారు నాన్న. నీకు కూడా ఆలోచన ఉందమ్మా? అవును నాన్న, నాకు కూడా వెళ్ళాలనే ఉంది. ఎందుకు నాన్న అమెరికాకు? హైయర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తే పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీస్లో మంచి ఆఫర్స్ వస్తాయి నాన్న. వస్తే డబ్బులు బాగా సంపాదించవచ్చు నాన్న. కావాలంటే అమెరికాలోనే సెటిల్ అవ్వచ్చు. ఇక్కడ సంపాదించలేరా? ఇక్కడ జాబులు రావా నాన్న? అలా కాదు నాన్న. కాదు నాన్న, ఇప్పుడు నీ వయసు 22 సంవత్సరాలు, నువ్వు మాతో ఉన్నది కేవలం 10 సంవత్సరాలు మాత్రమే. మీరు బాగా చదవాలని 6వ తరగతి నుంచి హాస్టల్లో వదిలామమ్మా. మా బాధ చెప్పలేనిది. ఇంటర్మీడియట్, బీటెక్ కూడా హాస్టల్లో వేసినాం. ఏదో అయిపోయిందిలే, ఇంటికి వచ్చిన వాళ్ళు సంతోషం ఉంటే ఇప్పుడు బయటికి వెళ్తానంటే నిన్ను బాధ పెట్టాలని నేను ఏడిపించాలని కాదమ్మా. ఏదో నువ్వు అర్థం చేసుకుంటావని. నువ్వు కరెక్ట్గా మాతో ఉంటే 2 లేక 3 సంవత్సరాలు ఉంటావమ్మా. పెళ్ళైన తర్వాత ఎలాగో దూరం అవుతావు. మీరు, మీ పిల్లలు, మీ కష్టాలు మీకుంటాయి. మాకు ఓపిక లేదమ్మా. పిల్లలు పుట్టకముందు ఒక బాధ, పిల్లలు పుట్టిన తర్వాత ఒక బాధ, పిల్లలు దూరమైనప్పుడు మరో బాధ. మేము ఈ బాధలు భరించలేము నాన్న, మాకు ఓపిక లేదు ఇక. సారీ నాన్న, మీరు ఇంత బాధపడతారనుకోలేదు. నేను ఎక్కడికి వెళ్ళను. మీ వయసు మేము అర్థం చేసుకోగలమమ్మా. నాకు అమెరికాకు పంపించే ధైర్యం లేదు, అంత ఆర్థిక స్తోమత లేదు నాన్న. నువ్వు చేయాలనుకున్న జాబ్ ఇక్కడే చేయమ్మా. వచ్చినంత చాలేమ్మా. నువ్వు నా కళ్ళెదుటుంటే అదే చాలమ్మా. సరే పో తల్లి, పడుకోపో. పిల్లల మీద ప్రేమ పెంచుకోవడం వల్ల ఇలా ఆశలు కిల్ చేస్తున్నామేమో అనిపిస్తూ ఉంది. అనవసరంగా నాన్న అడిగి బాధ పెట్టాను. అడగకుండా ఉండాల్సింది. అమెరికా వెళ్దాం అనుకున్న డబ్బుల కోసమే కదా. డబ్బులు వద్దు, ఏమీ వద్దు. అమ్మ నాన్న చూపించే ప్రేమ అభిమానాల కొండంత అండ. ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటా.